దేవి నా భర్త జమ్మ దగ్గర నా పెద్ద కొడుకు భార్గవ బలపరశరామ పాద పాదాన 10,000 శరణం అన్న వీరభద్ర వదన భద్రకాళి 10,000 నీకు పాద పాదానైనా 10,000 శరణం ఇది ఓంకాలపురుడా ఓ రామలింగ పాద పాదాన 10,000 శరణము నా తమ్ముడు విఘ్నేశ్వరుడు 10,000 నీకు నీకిద్దరు భార్యలు రావరి సిద్ధి బుద్ధి తమ్ముడు సుబ్రహ్మణ్య వల్లి దేవసైన 10,000 నీకు పాద పాదాన తమ్మి 10,000 పాద పాదాన 10,000 నా తమ్ముడు వయ్యప్ప 10,000 పంచగిరి వాస శబరిగిరి వాస 10,000 నా తమ్ముడు విఘ్నేశ్వరుడా తమ్ముడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యం అయ్యప్ప 10,000 నైనా సెరగట్టు రామలింగ ముడుగుందవాడ ముద్ద రామలింగ నీళ్ళెల్ల పుడత నీలకంఠుడ ఆత్మల్లో పడత ఆత్మలింగమయ్య పరమాత్మలింగ పాద పాదాన 10,000 శరణు తండ్రి నీకంటే ఎక్కువ నేను వడ్డనమ్మ వదిన సీత నా కొడుకు భార్గవ బలపరశరాముడు కండ కండలు నరుకుతాననుకుంటానా ఎంట ఊరుకుంటా 24 ఏళ్ళు నా ఎంట పడుకుంటా వాతళ్ళు పెట్టుకుంటా బాజార్ల కుక్కర్ను కొట్టుకుంటా రోజుకు నన్ను కొట్టి చిప్త వేదన్న పెట్టిండమ్మా నేను వాని బాధ తట్టలేక గుమ్మ గుమ్మమ్మ తిరిగిన వాడ తిరిగిన 10,000 నాకు 4 అమ్మలు గదరా లక్ష్మి సరస్వతి పార్వతి గంగ భవాని గంగమ్మ లేని గడియన్న లేదు నేను అన్న వీరభద్ర వదిన భద్రకాళి చెరగట్టు లింగన్న యమలాడరాసన్న కొలిపాక సోమన్న యాద వీర కోరెల్లి మల్లు తమ్ముడా 10,000 నీకు ఆటలాడిన్నదాన్ని ఏమయ్య బ్రహ్మ ఇట్లా రాసిన వ్రాత ఏమయ్య తండ్రి ఇట్లా న్యాయమాయరా ఏమి రాతరా నాది 5 తలకాయలు నీవి 1 తలకాయ కూడా మిదుడు పని చెయ్యకపోయినా అన్న బిడ్డనాని మంచి రాత యోధ ఏ వ్రాత రాసినూరా నేను పుట్టల పుట్టాలనా పొడిమి నేలన్నా జగమంత నేను జగలోకమాతనా పెళ్ళయిన భర్త ప్రాణాలు నువ్వు ఎత్తుకపోయినవయ్యా నాయన్న దున్నపోతు మీద కూసున్నవాడా దున్నపోతుకున్నంత తెలివి నీకు లేకపోయినా నా భర్త ప్రాణాలు తీసుకుపోయినవయ్యా పాద పాదానా నీ గుడి గోపురము లేదు దున్నపోతు మీద కూసున్నవాడా నయమ ధర్మరాజా ఒక భక్తుడైన లేడయ్య ఒక గుడి గోపురము లేదు నీ గుడ శాపం పెట్టిన రాయి ఆడి విల్లను 96 కోట్ల దేవతల కాడి విలను 76 కోట్ల దేవగానాదులు 36 కోట్ల మునులార శరణము 76 కోట్ల